హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు క్రిక్ మంకీ. ఈ రోజు మనం ది గ్రేటెస్ట్ రివెంజ్ స్టోరీ గురించి చెప్పుకోబోతున్నాం. కాకపోతే హీరోలు విలన్లు లేరి నాటకంలో మన కథలో కూడా హీరోలు విలన్లు ఉండరు. ఎందుకంటే క్రికెట్ లో అందరూ మనవాళ్లే కదా. ఇంతకీ మనం ఏ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటున్నామో చెప్పలేదు కదా. ఉప్పల్లో జరిగిన సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ చూసిన తర్వాత మన పరిస్థితి చిన్నస్వామి స్టేడియం ని రెండు టీమ్స్ ఆడినప్పుడు ముంబైని పోయించడానికి వచ్చాను. ఈసారి ఆర్సీబీ సొంత ఇంటికి వచ్చి మరి దొరలా వచ్చా, నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మరతాడు కట్టుంటే, నీ మూతి మీద నుండి మొరిచిన మీసం అయితే నన్ను చంపరా రా. సో ఈ మ్యాచ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో ముందుగా ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఈ మాట వినగానే అందరూ షాక్. ఇదేంటని అడిగితే ఆర్సీబీ కెప్టెన్ డూ ప్లెసిస్ ఏమన్నాడు తెలుసా? బాగా భారీ స్కోర్ చేసి సన్ రైజర్స్ బ్యాటర్లపై ప్రెషర్ పెట్టడమే మా ప్లాన్ అన్నాడు. అది విన్న సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఇలా నవ్వేశారు. అరే బేటా, మేము ఎక్కడికి వెళ్ళినా బ్యాటింగ్ లో రెచ్చిపోతుంటే మా మీదే ప్రెషర్ పెడతావా అనుకున్నారు. మ్యాచ్ మొదలైంది. మ్యూజిక్. కోహ్లీ, డూ ప్లెసిస్ ఇద్దరు ఆర్సీబీకి సూపర్ ఓపెనింగ్ ఇచ్చారు. ఇది చూసిన సన్ రైజర్స్ ఫ్యాన్స్ అని మెచ్చుకున్నారు. ఇలాంటి టైంలో సడన్ గా డూ ప్లెసిస్ అవుట్. చూస్తుండగానే విల్ జాక్స్ క్లీన్ బౌల్డ్. వీళ్ళిద్దరూ అవుట్ అవ్వడం చూసి సన్ రైజర్స్ ఫ్యాన్స్ అంతా అయితే కాసేపట్లోనే వాళ్ళందరి నోళ్లు మూయించాడు రజత్ పటిదార్. ఎడాపెడా సిక్సర్లు బాధేసి జస్ట్ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టేశాడు. దీంతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ అందరి పరిస్థితి 50 కొట్టేశాం, ఇక మన పని అయిపోయింది అన్నట్టు పటిదార్ 50 రన్స్ కొట్టగానే అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాసేపటికి కోహ్లీ కూడా అవుట్. మ్యాచ్ స్టార్టింగ్ లో కోహ్లీ ఎడాపెడా 4లు 6లు బాదుతూ ధనాధన ఆడాడు. ఇది చూసి ఫ్యాన్స్ అంతా అబ్బో అనుకున్నారు. కానీ కోహ్లీ అవుట్ అయినప్పుడు స్ట్రైక్ రేట్ చూసి నాకు అర్థం కాలేదు సార్ అని నోరెళ్ళ పెట్టారు. అంత దారుణంగా పడిపోయింది కోహ్లీ స్ట్రైక్ రేట్. చివరిలో లోమ్రోర్, డీకే ఇద్దరు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. అయితే గ్రీన్ మాత్రం ఇన్నాళ్ల తర్వాత ఏదో జ్ఞానోదయం అయినట్టు ఈ మ్యాచ్ లో బాగా ఆడాడు. 19 బంతుల్లోని 37 రన్స్ కొట్టి టీం ను ముందుకు నడిపించాడు. దీంతో ఆర్సీబీ ఎలాగోలా 206 రన్స్ చేయగలిగింది. సన్ రైజర్స్ ఫ్యాన్స్ కూడా ఈ స్కోర్ మా వాళ్ళ ముందు ఎక్కడ సరిపోతుంది, మా వాళ్ళంతా 18 గంటలు బ్యాటింగ్ చేసే బ్యాచ్. చూడరా కండలు చూడరా, రోజుకు 18 గంటలు ఎక్సర్సైజ్ చేస్తా, ఇంకేం చెయ్యా, పిసికేస్తా. ఈ స్కోర్ ఎక్కడ సరిపోతుంది అనుకున్నారంతా. కట్ చేస్తే ఫస్ట్ 4 లోనే షాక్. ఎరగదీస్తాడనుకున్న ట్రావిస్ హెడ్ ఒక్క రన్ కే అవుట్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కొద్దిగా షాక్ అయినా ఒక్కదానికే అని ధైర్యంగా కూర్చున్నారు. ట్రావిస్ హెడ్ పోతే మార్క్రమ్, క్లాసన్, అభిషేక్ శర్మ వీళ్ళందరూ అదర కొట్టేస్తారు అనుకున్నారు. ఇలా సన్ రైజర్స్ ఫ్యాన్స్ అనుకున్నారో లేదో 4లు 6లతో రెచ్చిపోతున్న అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు. అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడన్న షాక్ నుంచి తేరుకోకముందే మార్క్రమ్ కూడా వెనక్కి వచ్చేసాడు. దాంతో సన్ రైజర్స్ పరిస్థితి ఇక ఆ తర్వాత సన్ రైజర్స్ అసలు 20 ఓవర్లు ఆడుతుందా అనేది అస్సలు క్వశ్చన్ గా మారింది. ఎందుకంటే క్లాసన్, నితీష్ కుమార్, అబ్దుల్ సమాద్ అందరూ ఏదో స్కూల్లో అటెండెన్స్ వేయించుకోవడానికి వచ్చినట్లు వచ్చి వెళ్ళిపోయారు. ఇక క్లాసన్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. వచ్చి రావడంతో కొత్త కుర్రాడు స్వప్నిల్ సింగ్ బౌలింగ్ లో భారీ సిక్సర్ బాధిన క్లాసన్ కాక మరో సూపర్ సిక్సర్ కు ట్రై చేశాడు. ఆ బంతి ఎక్కడికో వెళ్ళింది, కానీ బౌండరీ దాకా వెళ్ళలేదు. ఎందుకో ఈ రోజు సూపర్ ఫామ్ లో ఉన్న గ్రీన్ ఆ టఫ్ క్యాచ్ కూడా పట్టేశాడు. చివరిలో కెప్టెన్ కమిన్స్ 3 సిక్సర్లు కొట్టిన గ్రీన్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. ఇక సన్ రైజర్స్ ఆల్ అవుట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకున్న షాబాజ్ అహ్మద్ ఎలాగోలో కష్టపడి చెమటోడ్చి నెత్తురు చిందించి టీం ఆల్ అవుట్ అవ్వకుండా చూశాడు. అయితే ఫ్యాన్స్ అందరికి భారీ షాక్ ఇస్తూ సన్ రైజర్స్ 35 రన్స్ తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆర్సీబీ కెప్టెన్ డూ ప్లెసిస్ మరో షాక్ ఇచ్చాడు. అసలు మ్యాచ్ తర్వాత ప్రజెంటేషన్ లో కూడా మాట్లాడాలనే విషయం మర్చిపోయా. ప్రతి మ్యాచ్ తర్వాత ఇలా వచ్చి అలా వెళ్ళడం అలవాటైపోయింది. సీజన్ స్టార్టింగ్ లో మేము మా 100% ఇవ్వలేదు. కోహ్లీ ఒక్కడే బ్యాటింగ్ అయినా చేశాడు, మిగతా అందరూ 50-60% ఆట మాత్రమే ఆడారు. దీంతో అన్ని మ్యాచ్లు ఓడిపోయాం. ఈ మ్యాచ్ లో పటిదార్, గ్రీన్ బాగా ఆడారు అంటూ పెద్ద స్పీచ్ ఇచ్చాడు. Be okay with losing 2 or 3 wickets.
But you're right, Pom. There's a space in the middle there where you could look at the scoreboard and see what you need to do. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ స్పిన్నర్లు ఎరగదీశారు. కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్ ఇద్దరు సూపర్ బౌలింగ్ వేశారు. మరి ఇలాంటి ప్లేయర్లను ఇన్ని రోజులు ఎందుకు పక్కన పెట్టారు అని అడిగితే అఫ్ కోర్స్ వాళ్ళు అద్భుతమైన ప్లేయర్లే. కర్ణ్ వంటి లెగ్ స్పిన్నర్ ఏ టీం కైనా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి పెద్ద స్టేడియాలో కర్ణ్ ఎరగదీస్తాడు. కానీ చిన్న స్వామి లాంటి స్మాల్ స్టేడియంలో స్పిన్నర్లను ఆడించడం చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ అనుకున్నట్లు ఆడలేకపోతున్నాం. ఎన్ని ప్లాన్లు వేసినా సక్సెస్ కాలేకపోతున్నాం. అక్కడ అసలు ఎలా బౌలింగ్ చేయాలో మాకు అర్థం కావట్లేదు అనేసాడు. ఇది విన్న ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఇక చాలా రోజుల తర్వాత ఓడిపోయిన కెప్టెన్ గా వచ్చిన ప్యాట్ కమిన్స్ మేము అనుకున్న దానికన్నా ఎక్కువ రన్స్ ఇచ్చేసాం, అదే మా ఓటమికి కారణం. ఇక టీం సంగతి అంటారా, గెలుచుంటే టీంతోనే నేను మాట్లాడేవాడిని, ఓడిపోయాం కాబట్టి కోచ్ వెటోరీ మాట్లాడతాడు. మా బ్యాటింగే మా బలం, ప్రతి మ్యాచ్ లో దున్నేయడం కష్టమే, కానీ మా బెస్ట్ ప్లాన్ అదే, ఫ్యూచర్ లో కూడా ఇలాగే ఆడతాం అన్నాడు. కమెంట్స్ మాట విన్న ఆరెంజ్ ఆర్మీ అని సాంగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. ఎటు ప్లే ఆఫ్ కి వెళ్ళలేమని తెలిసిపోయేసరికి ఆర్సీబీ బాగా ఆడుతుందని క్రిక్ మంకీ ఫీలింగ్. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. మా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే కొత్త వీడియోలు పెట్టగానే మీకు ఇట్టే తెలిసిపోతుంది అన్నమాట. ఇక ఇలాగే వేరే ఏదైనా క్రికెట్ టాపిక్ పై వీడియో కావాలంటే అది కూడా కామెంట్ చేసి చెప్పండి, దానిపై కూడా ఖచ్చితంగా వీడియో చేస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.